ఇక్కడ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా సాతానుడు శోధించేటువంటి శోధకుడుగా ఉన్నాడు. శోధకుడు అంటే మనల్ని శోధించువాడు, దేవుని పిల్లలను శోధించువాడై ఉన్నాడు. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన పరిశుద్ధాత్మ చేత అరణ్యమునకు కొనుపోబడ్డాడట. ఎందుకొరకంటే ఆయన శోధించబడ్డానికి, శోధన జయించడానికి ఆయనను దేవుని యొక్క ఆత్మ ఆయనను అరణ్యమునకు తీసుకుని వెళ్ళింది. 40 దినాలు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి ఆ చివరి దినముకు వచ్చేటప్పటికి అప్పుడు అపవాది, అంటే 40 దినాలు అపవాది రకరకాలుగా శోధిస్తున్నాడు. కానీ ఈ శోధన మనం చూసినట్లయితే ఇది మరింతగా మంచి ఆకలితో ఉన్నాడు. ఎప్పుడు కూడా మనము శోధన జయించాలంటే నిత్యము కూడా శరీరాశ, నేత్రాశ, జీవబడంబం, ఈ మూడు కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంటాయి. లోకంలో ఉన్న పాపాలన్నీ కూడా ఈ మూడిటి కిందే వస్తూ ఉంటుంటాయి. అంచేది అపవాది చివరగా శోధించేది ఈ మూడు విషయాల్లోనే మనను శోధించి మనను ఏం చేస్తుంటాడు, బలహీనపరుస్తూ ఉంటుంటాడు. యేసు ప్రభు ఎలా జయించాడో ఆ మాదిరిని మనము అనుసరించవలసిన వారమై ఉన్నాం. భక్తులు ఎలా జయించారు అంటే వారు ఉపవాసం ఉండి జయించారు. శరీరానికి ఉపవాసము నేర్పించాలి. మనం ఏది నేర్పిస్తే శరీరం అదే నేర్చుకుంటుంది. కనుక శోధన జయించాలంటే ఈ దినాలలో వాడికి సమయం తక్కువ కనుక వాడు ఏం చేస్తున్నాడు, ప్రతి కుటుంబాన్ని శోధిస్తున్నాడు, ప్రతి యవన బిడ్డను శోధిస్తున్నాడు. కనుక రక్షించబడిన దేవుని పిల్లలు, క్రైస్తవ కుటుంబాలు ఎలాగున వారి శోధన జయించాలంటే ప్రభు మనకు చూపించిన మాదిరి ఉపవాసం. నువ్వు ఎలాగా ఉపవాసం ఉంటావో నీ ఆరోగ్యాలను బట్టి యవనస్తులు పర్వాలేదు, కానీ మరి రోగాలు కలిగిన వారు, బలహీనతలు కలిగిన వారు దానికి తగిన రీతిలో మనకు కలుగుతున్న శోధనలు రకరకాలుగా ఉంటుంటాయి. పిల్లల ద్వారా శోధన, భర్తల ద్వారా శోధన, భార్యల ద్వారా శోధన, ఇరుగు పొరుగు వారి ద్వారా శోధన, శరీరం శోధన, వ్యాధుల ద్వారా శోధన, సమస్యల ద్వారా శోధన. కనుక వీటిని మనం జయించాలి అంటే తప్పనిసరిగా మనం ఉపవాసం ఉండాలి. మన ఆరోగ్యాలు బట్టి ఉపవాసం ఉండి దేవునితో సహవాసము చేసి మనము ప్రార్థన చేసి వాక్యము ధ్యానించి అపవాదిని వాక్యము ద్వారా ఎదురిస్తూ ఉండాలి. దేవుడు వాక్య ఖడ్గాన్ని మనకు అనుగ్రహించాడు. మనకి ఇచ్చిన ఆయుధం దేవుని వాక్య ఖడ్గం. అది అత్యంత శక్తి కలిగినటువంటిది. అపవాదిని ఎదిరించడానికి ప్రభువు అదే ఆయుధాన్ని ఆయన ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నాకు ఏ శోధనాలు లేదన్న వారు ఎవరూ లేరు. ప్రతి వాడు కూడా శోధించబడుతూ మరలుకొల్పబడుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ ఆత్మీయ పోరాటంలో ఏం చేయాలి, మనము ఉపవాసాన్ని ఉండాలి, తర్వాత ప్రార్థన చేయాలి, వాక్యము ధ్యానించాలి, వాక్యము ద్వారా అపవాదిని ఎదిరించాలి. ఆమేన్. యేసయ్య ఆత్మ ఆయన తీసుకుని వెళ్ళింది. సరే 40 దినాలు మంచి ఆకలితో ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత అప్పుడు మళ్ళా పనిచేస్తుందట. ఈ యొక్క ఆకలి అనేది 40 దినాల తర్వాత 7 రోజుల వరకు ఆకలి ఉంటుంది. 7 రోజుల తర్వాత ఇంకా ఆకలి ఉండదు. 7 రోజుల వరకే చాలా కష్టంగా ఉంటుంది. 40 దినాలు ఫాస్టింగ్ చేసేవారు అనుభవాలను మనం చూసినట్లయితే మొదటి దినం కొద్దిగా పర్వాలేదు, రెండో దినం కొద్దిగా ఎదుకుల, మూడో దినం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, కాలు చేతులు చుట్టినట్టు ఉంటాయి. అలా 7 దినాలకు వచ్చేటప్పటికి కొద్ది కష్టంగా ఉంటుంది. 7 దినాల తర్వాత ఇంకా ఆకలి అనేది పూర్తిగా డెడ్ అయిపోద్ది. అది శాస్త్రం మనకు చెప్తుంది. ఇక మళ్ళా ఎప్పుడు పనిచేస్తుందట, 40వ దినం మనం మళ్ళీ పని చేయడం ప్రారంభిస్తుంది. ఆకలి మళ్ళీ పుడుతుందట. అప్పుడు మంచి ఆకలితో ఉంటారు. ఆకలితో ఉన్నారని గబగబా అన్నీ తినేసారు అనుకోండి, ఏమండి, అదో శోధన వల్ల ఏమండి. కనుక మంచి ఆకలితో ఉన్నప్పుడు అపవాది శోధకుడు వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే. ఎలా శోధిస్తున్నాడు చూడండి. మనం ఎవరమో దేవుని యొక్క కుమారులము, కుమార్తెలం. అందులో ఏమైనా సందేహం ఉందా? లేదు. ఆయన రక్తంలో కడగబడి ఆయన దేవునిగా అంగీకరించి, దేవుని పిల్లారా
స్వీకరించినటువంటి బాప్తిసం పొంది ఆయన త్రోవల్లో నడిచే వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఎందరూ ఆయన అంగీకరించెదరో వారందరూ వారి దేవుని కుమారులు అనబడే అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఏమండి, అధికారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును దేవుని పిల్లారా, కనుక నీ చేతిలో ఉంది ఏంటుంది? నీకు అధికారం ఉంది. తండ్రి అని పిలిచే అధికారం నీకుంది. నేను దేవుని కుమారుణ్ణి అనే అధికారం నీకుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అపవాది శోధిస్తుంటాడు దేవుని పిల్లారా. ఏమనంటే నువ్వు దేవుని కుమారుడివేనా? ఆడికి తెలుసు ఈయన దేవుని కుమారుడని ఆడికి తెలుసు. కానీ తెలిసినా నిజాన్ని అబద్ధంగా ఆడు చెప్తూనే ఉంటుంటాడు. నిజాన్ని ఎప్పుడు కూడా అబద్ధంగా చూపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంటాడు. కనుక నీ విశ్వాసము దేవుని యొక్క రక్తంలో కడగబడిన నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెను. కనుక ఆయన నా తండ్రి, నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నన్ను రక్షించినవాడు, నాకు నిత్యజీవమునిచ్చినవాడు, నా ప్రతి అవసరత తీర్చువాడై ఉన్నాడు అన్న విశ్వాసము దేవుని పిల్లారా నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాలు నిన్న గతకాలము జరిగినవి, కానీ నీ ఫెయిత్ మాత్రం ప్రజెంట్ టెన్స్లో ఉండాలి ఎప్పుడు కూడా. ఓ వారం దినాలు నెల క్రితం రిపోర్ట్ తీసుకుంటావు. నీ బాడీలో ఉన్నటువంటి ఆ కండిషన్ ఆ రిపోర్ట్ తెలియజేస్తుంది. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు డాక్టర్ ఏం ట్రీట్మెంట్ చేస్తాడు? ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో నీకు ట్రీట్మెంట్ చేస్తాడు. రిపోర్టు 4 రోజుల క్రితంది, కానీ ప్రజెంట్ టెన్స్ నీకేం చేస్తాడు? దానికి సరిపోయినటువంటి ట్రీట్మెంట్ చేస్తాడు. అలాగంటే లేఖనాలు గత కాలంలో జరిగాయి, కానీ నీ విశ్వాసం ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అపవాది ఏం చేస్తాడంటే మన విశ్వాసాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. మన విశ్వాసంలో పడగొట్టడానికి మనను ప్రయత్నం చేస్తాడు. కనుక నీ విశ్వాసం ఎప్పుడు కూడా ఎలాగుండాలి దేవుని పిల్లరా? ఎప్పుడు కూడా నేడు అనేటువంటి ప్రజెంట్ టెన్స్లో నీ విశ్వాసం అనేది ఉండేటట్టుగా నువ్వు చూసుకునే దేవుని కుమారుణ్ణే, దేవుని కుమార్తెనే. నన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, నన్ను రక్షించగలిగిన దేవుడు, నాతో ఉండి నన్ను నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అపవాది ఎలా శోధిస్తున్నాడు? 3 శోధనలో కూడా ఇదే ప్రశ్న వేస్తాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే. కనుక గమనించండి, దేవుడు మనకి ఇచ్చాడు గొప్ప ఆధిక్యత. ఆయన పిల్లలుగా దేవుడు మనను పిలుచుకుంటున్నాడు. ఇక్కడ శోధన చూసినప్పుడు మొదటి శోధన ఏంటి? శరీరాశ. మొదటి శోధన ఏంటి? మంచి ఆకలితో ఉన్నాడు దేవుని పిల్లల. ఆకలి కటకటలాడుతుంది. ఆయన శరీరీతిగా మనిషి, లోపట దైవ కుమారుడు. ఆయన దేవుని ఆత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ శక్తి ఆయన్ని ఆవరించి ఉన్నది. ఉపవాసం ఉన్నప్పుడు ఏమొస్తుంది? దేవుని బలం మనకు కలుగుతుంది, దేవుని శక్తి మనకు కలుగుతుంది, దేవాత్మ మనను బలముగా సంధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బలం అంతరంగంలో బలం. ఎప్పుడైతే తిండి మానేస్తామో బలం దేనికి కలుగుతుంది? ఆత్మకు బలము చేకూరుస్తుంది. హల్లెలూయా. అందుకే సాతానుడు ప్రార్థన చేయనివ్వడు, వాక్యం చదవనుడు, ఉపవాసం ఉండనివ్వడు. దేనిపై నువ్వు బలహీనం, ఏం ఉపవాసం ఉంటావు, నువ్వు ఉండలేవు అని మనల్ని బలహీనపరుస్తున్నాడు. ఎందుకంటే మన ఆత్మలను బలహీనపరచడానికి వారి ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. కానీ శరీరం ఎప్పుడైతే బలహీనం అవుతుందో ఉపవాసం ద్వారా, అప్పుడు నీ ఆత్మ బలమును పుంజుకుంటుంది. హల్లెలూయా. కనుక ఉపవాసం అనేది మన జీవితంలో ఒక సాధనముగా మనం మార్చుకుంటూ ఉండాలి దేవుని పిల్లరా. అప్పుడు శోధిస్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడివైతే రాళ్ళు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించుము. హల్లెలూయా. ఏవండి, దేవుని శక్తినే శోధిస్తున్నాడు, దైవత్వాన్ని శోధిస్తున్నాడు. నా మాటకు లోబడతాడేమో అని శోధిస్తున్నాడు. మంచి ఆకలితో ఉన్నాడు. అదేం పెద్ద పనా? రాళ్ళను అలా ఆజ్ఞాపి అలా చూస్తే చాలు, రొట్టెల కింద మారిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తినే శోధిస్తున్నాడు దేవుని పిల్లల. కనుక మనకు మొదటి శోధన ఏంటి? శరీర ఆశ. ఈ శరీరానికి అనేక ఆశలు ఉంటాయి, అందులో ఆకలి ఒకటి. నేత్రాశ, శరీరాశ. ఈ శరీరాశలో నేత్రాలకు ఆశ ఉంటుంది, ఏవండి. హృదయానికి ఆశలు ఉంటాయి, కడుపు కొన్ని ఆశలు ఉంటాయి. ఎన్ని తిన్నా సరే ఇంకల్లా అది తినాలి, ఇంక ఇది తినాలి, అది తినాలి, ఇది తినాలి, కడుపుకు ఆశ. దేవుని పిల్లరా,
కనుక శరీర ఆశలు మనం గమనించినప్పుడు ఈ లోకంలో శరీరమును దాని క్రియలను మనం ఏం చేయాలి? చంపాలి అని దేవుని వాక్యం సెలవు. శరీరమే మనకి మొదటి శత్రువు. శరీర ఆశలు రకరకాలుగా మన నేత్రాల ద్వారా ఎంతో పాపము జరుగుతుంటుంది. మన నోటి ద్వారా ఎంతో పాపం జరగడానికి అపవాది మన నోటిని వాడుకుంటాడు. అందుకే మన నోటి మాట బట్టి మనం జీవిస్తాము. మన నోటి మాటను బట్టి మనం ఆశీర్వాదమా లేక జీవమా? జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలనుకునేవాడు ఏం చేయాలంటాడు? తన నాలుకను జాగ్రత్తగా ఏం చేసుకోవాలి? భద్రపరుచుకోవాలి. హల్లెలూయా. కనుక ఈ శరీరము రకరకాలుగా చెడు కొరకు మనను ప్రోత్సహిస్తుంది. సరే, లోకాశల వైపు మనం లాక్కొని వెళ్తాం. శరీరాశల వరకు లాక్కొని వెళ్తాయి. పెద్దలు అంటారు కదా, చింత సచ్చినా పులుపు సావలేదని నీకు అంటుంటారు. ఏమండి, చింత సచ్చినా అది చచ్చిపోయిన దాని పులుపు మాత్రం సావదట. అలాగే ఈ శరీరము జీవించినంత కాలము కూడా ఏం చేస్తుంటుంది? నిన్ను శోధిస్తూనే ఉంటుంటాయి. రకరకాలుగా నేను బలహీనపరుస్తుంది. ఉపవాసం ఉండకుండా, ప్రార్థించకుండా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా నేను బలహీనపరుస్తా. అసలే చలికాలం కనుక తొందరగా లేవాలనుకున్నా పడుకో 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 లేటుగా పడుకున్నావు, నిద్ర లేదు, అందులో మధ్యలో 3 సార్లు లేచావు. లేవనేమో దేవుని పిల్లరా, తీరా లేచేటప్పటికి 6 అయిపోతుంది, 7 అయిపోతుంది. అయ్యో ప్రభువా క్షమించండి ఆయన, క్షమించండి ఆయన, నీ రోజు క్షమిస్తూనే ఉన్నాను, మనం అడగలేటి మళ్ళాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక శరీరాశలను మనము జయించాలి. అందుకే అంటున్నాడు యేసయ్య, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. మనలను రొట్టె అంటే ఇహ సంబంధమైనటువంటి ఆకలి దప్పులు దేవుని పిల్లరా తీర్చేది. కనుక మనిషికి రొట్టె అవసరమే, శరీరానికి రొట్టె అవసరమే. కానీ మనల్ని జీవింపచేసేది, మన ఆత్మను జీవింపజేసి ప్రభువులో మనం జీవమగలిగిన దేవుని పిల్లలుగా జీవింపచేసేది ఏమిటి? దేవుని మాట. ఆ మాటని ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. పాత నిబంధన రాయబడిన ఆ మాటనే ఎత్తి చూపిస్తున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమో కాదు. ఈ దినాల్లో ఈ లోక సంబంధమైన వాటి కొరకే మనుషు పరిగెత్తుతున్నాడు, పోకులాడుతున్నాడు. డబ్బు కొరకు, అంతస్తుల కొరకు, హోదాల కొరకు, చదువుల కొరకు, దేని కొరకు పరిగెడుతున్నాడు. దేవుని పిల్లారా, పరిగెత్తి ఏమైపోతున్నాడు? వాటిని సంపాదించుకొని ఆహా అని ఆనందిస్తున్నాడే తప్ప తన ఆత్మ చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. దేవునితో సంబంధాలు తెగిపోనాయి అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాడు. రకరకాలుగా అపవాది ఈ శరీరాశలను, లోకాశలను మనలో పెట్టి దేవునికి ఏం చేస్తున్నాడు? దూరము చేస్తున్నాడు అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. గనుక తిండిపోతులుగా మనం ఉండకూడదు. ఈ దినాల ప్రజలందరూ కూడా ఎన్ని రకాల వంటలు వచ్చాయండి. అన్ని దేశాల వంటలు మా దేశానికి వచ్చేసాయి. నీకు చైనా ఫుడ్ కావాలా, స్పానిష్ ఫుడ్ కావాలా, ఫ్రెంచ్ ఫుడ్ కావాలా, అమెరికా ఫుడ్ కావాలా, ఏమండి ఏంటిది ఈ యొక్క కమలాలు ఎక్కడంటే ఇక్కడ కాదండి, ఆస్ట్రేలియా అంటండి. మనం చూసి వచ్చాం ఆస్ట్రేలియా. ఈ యాపిల్ ఇక్కడ కాదండి, అమెరికా నుంచి దానికి స్టిక్కర్ అంటే ఎత్తాడు మళ్ళాను. ఏదండి, అన్ని దేశాల నుంచి ఫలాలు వచ్చేస్తాయి, అన్ని దేశాల నుంచి అన్నీ వచ్చేస్తున్నాయి. అన్నీ కూడా ఎన్ని తిన్నా సరే ఇంకా తినాలి 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 తినాలి. తిండి దేవుని నుంచి మనం దూరం చేస్తుంది. దేవుని పిల్లారా, శరీరాశలు దేవుని నుంచి మనం దూరం శరీరం మనం ఎంతగానో శోధిస్తుంది. కనుక అనుదినము 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 వాక్యము చదువుతుండాలి, వాక్యము తింటూ ఉండాలి, వాక్యము ద్వారా అపవాదిని ఎదిరిస్తుండాలి, ఈ శరీరాన్ని నలగొడుతూ ఉండాలి. లేకపోతే మనం ఏమవుతాం? మలినాలలో పడిపోతాం, తిండిపోతులుగా మారిపోతాం, సామలపోతులుగా మారిపోతాం, నిద్రపోతులుగా మారిపోతాం, లోకానుసారంగా మారిపోతాం, దేవునికి దూరం అయిపోతాం, శోధనలో పడిపోతాం, కీడులో పడిపోతాం. కనుక శరీరాశను మనము జయించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా చూడండి, యవనస్తులు పెద్దలు అందరూ ఈ సెలల ఆశల్లో పడిపోతున్నారు. ఈ నేత్రాశ వారిని అపవిత్రులుగా చేస్తుంది, మాలిన్యతో నింపుతుంది. దేవుని పిల్లలు అందులో ఎన్నో హేయమైనవి, అసహ్యమైనవి ఉంటాయి. దేవుని పిల్లరా, అవి మన జీవితాలు ఏం చేస్తున్నాయి? మలినపరిచేస్తున్నాయి, మన పరిశుద్ధతను అవి పాడు చేస్తూ ఉన్నాయి. అది లేకపోతే ఇప్పుడు పిల్లలు జీవించలేరు, పెద్దవాళ్ళు జీవించలేరు. అవసరమే, కానీ అంతవరకు వాడాలి, అంతవరకు వాడాలి. అది ముట్టుకుంటే చాలు మనం పట్టుకుంటుంది. అది ఏమొచ్చిందా అని తీసామనుకోండి, ఇక మనం వదలదాం, మనం దాన్ని వదలం.
అయిపోద్ది ఒక 1 అవర్, అయ్యో గంట అయిపోయిందా. అంత భయంకరంగా ఏమవుతున్నారు, చిన్నోళ్ళేంటి పెద్దోళ్ళేంటి అందరూ కూడా దానికి బానిసలు అయిపోతున్నారు. దేవుని పిల్ల ఏదో రకముగా ఏదో పాపానికి నిన్ను బానిసగా చేసి దేవుని కొరకు నువ్వు సాక్షిగా బ్రతకకుండగా, దేవునికి ఇష్టడుగా మనం బ్రతకకుండగా పాపం ఏం చేస్తుంది, మనను ముసుకేసి కప్పేస్తుంది. ముసుకేసి మళ్ళీ ఏం చేస్తుంది, నువ్వు అంత బాగానే ఉన్నావు అని చెప్పి ముసుకేసి కప్పేస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఏ శరీరాశలు మనల్ని బలహీనపరుస్తున్నాయో దాని గురించిన జాగ్రత్త వహిస్తే తప్ప, లేకపోతే దేవుని పిల్లరా మనము అపవాది చేతులు పడి మన యొక్క గమ్యము, మన నిరీక్షణ, మన విశ్వాసం, మన పరిశుద్ధత, మన భక్తి అంతా ఏమైపోద్ది, మన దినాలు ఊరికనే పోయి చివరికి దేవుని కొరకు ఏం చేస్తామంటే ఏమీ లేదు, పేరు క్రైస్తుడిగా బ్రతికాను అంతే, దేవుని కృపను బట్టి దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను అంతే కాదు. కనుక ఏం చేయాలి, మనము ఉపవాసం ఉండాలి. దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం దేవుని పిల్లరా దేవుని మాట మనల్ని జీవింప చేస్తుందనే విషయాన్ని గమనించండి. దేవుని మాటని మనం బ్రతికిస్తుంది. ఆ మాటను గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యం అందుకే ధ్యానించాలి. నిన్న నేడు నిరంతరముగా నడిపించేది దేవుని వాక్యమే. హల్లెలూయా. కానీ దేవుని వాక్యాన్ని ఏం చేయాలి, ప్రతిరోజు ధ్యానించాలి. వాక్యము ప్రార్థన ఒక పక్షికి 2 రెక్కలు లాంటివి. ఏ రెక్క డ్యామేజ్ అయినా పక్షి ఎగరలేదు, కింద పడిపోద్ది. కనుక ఈ 2 ఉన్నప్పుడు దేవుని పిల్లరా ఏం చేస్తాం, మనము పైకి 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 ఎగురుతూ వెళుతూ ఉంటుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏ శోధనలో పడిపోయావో చూసుకో దేవుని బిడ్డ. ఉదయ కాలంలో దేవుని పాత్రను మనం సమీపిస్తున్నాం. అందుకని ఉపవాసం ఉండి దిద్దుపాటు సిద్ధపాటు కలిగించి మనము మంచి మనస్సాక్షితో దేవునికి అంగీకారముగా దేవుని పాత్రలో మనం చేయి పెట్టినప్పుడు దేవుడు అంటున్న శరీరము తిని రక్తము తాగు వల్ల నేనును వాడు నాలో కలిసి జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక శరీరాశలను ఎదిరేద్దాం, తిండిపోతనాన్ని ఎదిరేద్దాం. ఏమండి, తిండిపోతనాన్ని ఎదిరేద్దాం. లెట్స్ ఈట్ మోర్ లివ్. తక్కువ తింటే ఎక్కువ కాలం బతుకుతాం, ఎక్కువ తింటే తొందరగా పైకి వెళ్ళిపోతాం. ఏమండి, అందుకే డాక్టర్స్ తక్కువగా తినండి, ఎక్కువ కాలం ఆరోగ్యం కలిగి జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, 2వ శోధన మనం ఇక్కడ చూసినప్పుడు 2వ శోధన ఏమిటి, ఆయన ఎత్తైనటువంటి దేవాలయం మీద తీసుకొని వెళ్ళిపోయాడట. అంతటి అపవాదే వచ్చిన పరిశుద్ధ పట్టణమునకును ఆయన తీసుకొని పోయి దేవాలయం శిఖరమున ఆయన నిలవబెట్టి మళ్ళా అదే అంటున్నాడు, మళ్ళా అదే మాట అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు. దేవుని పిల్లారా, ఏమండి, దేవుని కుమారుడు, నేను దేవుని కుమారుడు అన్నాడంటే ఇంకా మనల్ని అనడానికి ఆడికి ఏమైనా నోరికి అడ్డు ఆపు ఉంటుందా? ఏమండి, నేనేం దేవుని కుమారుని కాదా, నీకేమైనా డౌటా, ఏంటి చేసి చూపించమంటావు అని అనలేదు యేసయ్య. దేవుని స్తోత్రం. సరే, బిల్లీ గ్రహం గారు బొంబాయి వచ్చినప్పుడు కొంతమంది హేతువాదులు కానీ లెటర్ రాసి పంపించారట. అలా ఇండోర్లో మాట్లాడుతున్నాడు ఆయన. బయట నుంచి ఒక ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు, మీతో మాకు మాట్లాడడానికి కొంత సమయం ఇవ్వండి, ఒక ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు ఆయనకు లెటర్ రాసి పంపించారట. 77లో ఎప్పుడు ఆయన వచ్చాడు బొంబాయి. అప్పుడు ఆయన అన్నాడట, ఒక ఉత్తరం అలా ఆయన రాసి పంపించాడట, అయ్యో మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను అమెరికా దేశం నుంచి ఇండియాకి నన్ను పంపలేదు, దేవుని ప్రజలకు వాక్యం బోధించడానికి నన్ను ఇక్కడ పంపించాడు, కనుక సారీ నేను మీతో మాట్లాడలేను అన్నాడట. దేవుని స్తోత్రం. అంటే ఎంత జ్ఞానయుక్తంగా, నేను మాట్లాడలేను, ఇంటర్నేషనల్ స్పీకర్ని ప్రపంచమంతటికి సువార్తను ప్రకటిస్తున్నాను, దేవుడు నాకు ఎంతో జ్ఞానం ఇచ్చాడు, ఎటువంటి దానికే నేను ఆన్సర్ చేయగలను అని అనలేదు. పర్పస్ ఏంటంటే తాను ఎందుకు వచ్చాడు, ఎందుకు ఇక్కడ పంపించాడు అంటే వారితో మాట్లాడడానికి కాదు, దేవుని ప్రజలకు వాక్యాన్ని బోధించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈనాడు డిబేట్లు ఛాలెంజ్లు, ఈనాడు డిబేట్లు ఛాలెంజ్ చెప్పి కంపు అయిపోతుంది. యూట్యూబ్ అంతా కంపు చేసి, క్రైస్తవం అంతా పెంట చేసి, పెంట అంతా తెచ్చి ఏంటంటే బుర్రలో పెట్టుకొని వీడిని వాడు ద్వేషించుకుంటున్నాడు. అపవాది ఎప్పుడు కూడా బురద జల్లుతూనే ఉంటాడు దేవుని ప్రజల మీద, యేసు ప్రభువు మీద. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా బురద జల్లుతూనే ఉంటాడు సంఘం మీద, దేవుని ప్రజల మీద.
బురద జల్లుతూనే ఉంటాడు. బురద జల్లేవాడికి బురద అంటుకుంటుంది. ఆడు బురదలో ఉన్నాడు. ఏమంటే ఆడు బురద జల్లుతూనే ఉంటాడు. కనుక మనం డిబేట్లు పెట్టుకోనక్కర్లేదు, ఎవరితో వాదనలు పెట్టుకోనక్కర్లేదు. ప్రభు యొక్క ప్రేమను చూపించగలిగితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించగలిగితే చాలు, దేవుడు తన కార్యం ఆయన జరిగిస్తాడు. ఎవరితో మనం వాదనలు పెట్టుకోనక్కర్లేదు. కనుక దేవుని కుమారుడు అయితే అని ప్రశ్నిస్తే ఏమంటున్నాడు? యెరూషలేములో దేవాలయ పట్టణంలోనికి తీసుకుని వెళ్ళిపోయి దేవాలయం మీదకి తీసుకెళ్ళిపోయాడట. దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు వెతికి కిందకు దూకు, ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాను. ఆడికి మనకన్నా వాక్యం బాగా తెలుసు. బైబిల్లో ఏమి రాయబడి ఉన్నదో మనకన్నా బాగా తెలుసు. మనకన్నా ముందు నుంచి 4000 6000 సంవత్సరాల నుంచి భక్తులందరినీ చూసుకుంటేనే వస్తున్నాడు. ఒరే నీలాటోళ్ళు ఎంతమందిని చూశాను రా అంది. దెయ్యాన్ని వదలుకోవటానికి వెళ్తే నీలాటోళ్ళు ఎంతమందిని చూశాను రా అన్నాడు. మనకి నేనేటి చేయగలను అని అనలేదు ఆ సేవకుడు. పాస్టర్ నేను ఇంకో బ్రదరు ఆ పాస్టర్ గారు వెళ్తే ఆ దెయ్యం వదలట్లేదు. ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగింది, భక్తుల దగ్గరికి వెళ్ళింది. తమిళనాడు అంతా తిరిగింది, భక్తుల దగ్గరికి వెళ్ళింది. ఈమెకి సరైన మారు మనసు లేదు. డాక్టర్ అమ్మ మళ్ళీ ఎండి ఆవిడ, మారు మనసు లేదు. అంచేత ఈమెకు మారు మనసు రావడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ దెయ్యం ద్వారా శోధించడానికి శోధకుడికి అప్పచెప్పినట్టున్నాడు. అప్పచెప్పితే ఆ దెయ్యం ఈయన వదలట్లేదు. ఎంతమంది భక్తులు ప్రార్థన చేసినా అమ్మ నీకు విడుదలకు ఇంకా సమయం ఉంది, విడుదలకు సమయం ఉంది అంటున్నారు తప్ప విడుదల దొరకట్లేదు. మళ్ళీ సెకండ్ సీటింగ్ అడుగుతున్నారు. అంటే మళ్ళీ ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తే వెళ్ళిపోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అప్పుడు ఈ భక్తులు ఏం చేశారు? ఆ భక్తి తలుపు కొట్టగానే పడిపోయింది. పడిపోయి లేచి ఊరే నీలాటం ఎంతమందిని చూశాను రా, ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు అందరినీ చూసుకొని వచ్చాను నేను, నువ్వు నన్ను ఏమి చేయలేమంటుంది. అప్పుడు ఆయన ఉపవాసం 3 రోజులు కఠిన ఉపవాసం చేశారు. మంచినీళ్ళు కూడా తాగలేదు. మంచినీళ్ళు కూడా తాకుని 3 దినాలు ఉపవాసం చేయవచ్చు, అంటే ఆరోగ్యం కలిగిన వాళ్ళు. అప్పుడు 3వ రోజున బయటకు వచ్చింది. అందరూ ప్రార్థన చేస్తే అది ఎక్కడో ఒరిస్సా నుంచి వచ్చింది. దాని పేరు చెప్పింది సన్నంగా రానీను, నేను ఒరిస్సా నుంచి వచ్చాను, ప్రాణం నాకు కావాలి, అయితే ఆస్తి భర్త పేరుని రాసిమను అంటుంది. ఎందుకంటే వాడికి ఇంకొకటి చిన్న ఇల్లు ఉంది. ఇది నెల కొంతమంది చిన్న ఇల్లు ఉంటుంది, పెద్ద ఇల్లు ఉంటుంది. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, 2 మేనేజ్ చేస్తుంటాడు. ఆడికి చిన్న ఇల్లు ఒకటి ఉంది మళ్ళాను. అంచేత ఈ ఆస్తి పిల్ల చిన్నదనమాట, ఆస్తి రాసేస్తే అంచేత ఆ చిన్న ఇల్లుతో హ్యాపీగా గడుపుదామని అక్కడి నుంచి తీసుకొచ్చాడు. భర్తే తీసుకొని వచ్చాడు. అమ్మ ఇలాంటి భర్తలు ఉంటారు చూడండి, ఇలాంటి భార్యలు ఉంటారు చూడండి, జాగ్రత్త చూసుకుంది. ఏం తెస్తున్నాడు, ఏం పెడుతున్నాడు అన్నీ అది బట్టబయలు చేసింది అలా ఆయన సంగతి అంతాను. మొత్తానికి ఆ దినం అమావాస ఆడక్కడికి పూజలో కూర్చుని ఉన్నాడు. ఇల్లు 6 నెలలు అయిపోయింది. ఏం చేస్తున్నావు అక్కడ? మేము ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు ఉండలేక వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, దేవుని పిల్లారా, అపవాది ఎంతటి వారినైనా శోధించి వారి జీవితాలను నాశనం చేస్తుంటాడు. కానీ దేవుని శక్తి కలిగిన దేవుని ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏం చేస్తారు? అపవాదిని వారు జయించగలుగుతారు. హల్లెలూయా. దేవాలయ శిఖరము తీసుకెళ్ళిపోయి దేవాలయంలో తీసుకొని వెళ్ళలేదు. ఏంటి? దేవాలయం తీసుకొని వెళ్ళలేదు. ఎక్కడ తీసుకెళ్ళిపోయింది చెప్పాలి? దేవాలయం మీదనే ఎక్కించేసింది. ఏమండి, అపవాది చేసే పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి. నేను దేవాలయానికి రానివ్వదు. దేవాలయానికి మించి పైకి ఎక్కడికో తీసుకొని వెళ్తుంటుంది. నేను దేని పిల్లారు దేవాలయ శిఖరం ఎక్కించింది మళ్ళాను. అసలు ఆడు పడిపోవడం కూడా కారణం అదే. దేవాలయంలో ఉండేది ఎవరు? దేవుడు ఉంటాడు, దేవుని ప్రజలు ఉంటారు. ఆ దేవాలయ శిఖరం ఎక్కరు కదా. ఏదండి, దేవుని ప్రజలు ఎక్కడికి వెళ్తారు? దేవాలయంలోకి వెళ్ళాలి. ప్రతి ఆదివారం దేవాలయానికి. ఈ దినాల్లో డిజిటల్ చర్చెస్ వచ్చేసాయి. నువ్వు దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని టీవీ చూడు, కానుక పంపించే. ఇదిగో డిజిటల్ చర్చి పెట్టాం, ఇక్కడ తెరకెట్టాం, తెర దగ్గరికి వెళ్ళిపో నువ్వు, నేను తెర మీద నీకు కనబడతాను, తెర మీద నుంచి నేను ఆశీర్వదిస్తాను. అదేంటి, గొర్రెలు కాయడానికి కాపరు లేడు, గొర్రెలకి కాపరు కావాలి. నా గొర్రెలకు ముందు నేను నడుస్తాను అన్నాడు ఆయన. గొర్రెలకు ముందు కాపురుండి నడిపించాలి. కాపురు లేకుండా ఎక్కడ తెర మీద ఉంటాను. ఇక్కడ నా మాటలేని నా కానుక అక్కడ పంపించే. నీ నోట్లో ద్రాక్షరసంలో ఒట్టి పోసేస్తారు. నేను కొంతమందిని పెట్టాను అక్కడ అన్న పరిస్థితులు వచ్చాయి. ఎవరికంటే
ఎవరైతే దేవుని పిల్లల సువార్త వాళ్ళకి అందట్లేదు, కొంతమంది చర్చెస్ వెళ్ళడానికి సిగ్గుపడతారమ్మో, క్రైస్తవులు చర్చికి వెళ్తున్నారు, అలాంటి వాళ్ళకి అక్కడ వెళ్ళి ఏదో అలాగ వెళ్ళి కూర్చొని దేవుని మాటలు వినడానికి దేవుడు ఏదో ఆలోచన కలిగి ఉండి పెట్టిస్తుంటాడు భక్తులతో. ఏవండి, అప్పుడు వారు రక్షణ పొందడానికి అలాంటి ప్రేయర్ సెల్స్ అని అలాంటివన్నీ పెడుతుంటుంటారు. కనుక అది దేవుని ఎరిగిన ప్రజలకు కాదు. దేవుని ఎరిగిన ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? వాడి కాపరి ఉండాలి, వాడి సొంత కాపరి ఉండాలి, ఆ కాపరి నడిపింపులో ఉండాలి, ఆ కాపరి వారి గురించి ప్రార్థన చేయాలి, వారిని పోషించాలి, సంరక్షించాలి, వారి యొక్క బాగోగులను విచారించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. దేవుని కాపరి లేకుండా గొర్రెలు వదిలేయండి. నువ్వు ఆయన అందుకే నా ప్రజలు కాపరు లేని గొర్రెలుగా ఉన్నారని ఆయన చూసి ఏం చేశారట? వారి మీద బహుగా కనికరప, అయ్యో వీరికి కాపరి లేడు. దేవుని కాపరి లేని వారు ఏం చేస్తారు? దేవుని పిల్లలు ఇష్టానుసారంగా తిరుగుతారు. అడిగినోడు ఎవడు? వాడికి మందలించిన వాడెవడు? గద్దించేవాడెవడు? వాడు బలహీనుడైతే వాడి గురించి ప్రార్థన చేసేవాడు ఎవడు? కనుక ఈ దినాల్లో ప్రజల కాపరి అక్కర్లేదు. ఇన్నాళ్ళు 100 మందికి ఒక కాపరు ఉంటే ఇప్పుడు ఒకరికి 100 మంది కాపర్లు ఉంటున్నారు. ఎందుకంటే ఇటు ఒక చర్చికి వెళ్దాం, ఉదయం ఎక్కడికి వెళ్తాడు, సాయంకాలం ఎక్కడికి వెళ్తాడు, అదికి వెళ్తాడు, మరి 2వ వారం ఇంకెక్కడికి వెళ్తాడు, 3వ వారం ఇంకెక్కడికి వెళ్తాడు. అంచేది ఈ బోధలన్నీ వీడికి బాధలు ఎక్కువైపోతాయి. బోధకులు ఎక్కువైపోయి వీడికి ఏమైపోతున్నాయి? బాధలు పెరిగిపోతున్నాయి. దేవుని పిల్లలు ఎక్కడ తీసుకొని వెళ్ళిపోయాడు? దేవాలయం పైనకి తీసుకొని వెళ్ళిపోయి అంటున్నాడు, ఇక్కడి నుంచి కిందకు దూకో, నీ పాదములకు రాయి తగలకుండగా దూతలు నిన్ను ఎత్తి పట్టుకొందురు అంటున్నాడు. అండి, వాక్యము వాడికి బాగా తెలుసు. వాక్యముని నోట్లో ఉచ్చరిస్తే ఏమీ చలనం ఉండదు. దేవుని వచ్చి గుద్దేస్తుంది, దగ్గరగా ఆమె ఉంది, అల్లది ఎదుగుదా, ఆ తబితే లామె ఉంది, ఆ తబితే లామె ఆ చూడండి, తలుపు వారిని కూర్చుంది, అప్పుడప్పుడు వస్తుంటుంటుంది అలాగను. ఏమండి, ఆయన రామారావు తాగేసి దెయ్యం వచ్చి గుద్దేస్తుంటే బైబిల్ పెట్టరా నా గుండె మీద ఎట్టు అంటున్నట్టు. ఆ బైబిల్ గుండె మీద పెట్టగానే ఈ పిల్ల దెయ్యాలేమో పారిపోయినాయట. ఆ సీనియర్ దెయ్యం వస్తుందట. అలా పారిపోయి వచ్చేస్తున్నాడు ఏంటి అక్కడ అంటే, ఆడు బైబిల్ని గుండె మీద ఎట్టాడు. మతిపోయిందా మీకు? మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? వాక్యము హృదయంలో ఉండాలి, అంతేగాని గుండు పైన నోటి పైన ఉంటే భయపడడం అక్కర్లేదు. పదండి అందట. బైబిల్ గుండు మీద ఎట్టినా గుండు పీక పిసికేస్తున్నాయి. అవునా తబితమ్మా? అంచేత వాక్యము తెలిస్తే సరిపోదు. నేను పిల్లరా, ప్రకటన నుంచి ఆదికాండం వరకు, ఆ తర్వాత ఏం ముందు జరుగుతుందో, తర్వాత ఏం జరుగుతుందో మనకి వాక్యము బాగా కూడా ఇప్పుడు తెలిసిపోతుంది అందరికీ. వాక్యము తెలిసిపోతే చాలదు దేవుని పిల్లరా, వాక్యము మనలో లోతుగా వేరు పారాలి. వాక్యము మనలో లోతుగా పారి ఆ వాక్యం యొక్క సారాంశము మన జీవితాల్లో కనపరచబడాలి. వృక్షము వేలులో ముందు బయటికి రాకముందు అంకురం ఏం చేస్తుంది? లోపలికి వెళ్తుంది, భూమి లోపలికి అంకురం వెళ్తుంది, ఆ తర్వాతే బయటకు వస్తుంది. అలాగా మన యొక్క వాక్యము మన హృదయాలలోనికి, అంతరంగాల్లోనికి, జీవితాల్లోనికి, క్రియా జీవితంలోనికి వెళ్ళినప్పుడు దేవుని పిల్లరా, దాని ఫలితము మన క్రియల ద్వారా కనపరచబడతాది. దాని ఫలములు బయటికి కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యము వాడికి బాగా తెలుసు. నువ్వు వాక్యమును ఎంతవరకు అనుసరిస్తున్నావో లేకపోతే నోటితో ఉచ్చరిస్తున్నావో వాడికి బాగా తెలుసు. కనుక దేవుని పిల్లారా, వాడు భయపడ్డు. నువ్వు వాక్యములో నిలబడి వాక్యము ద్వారా నువ్వు ఎదిరించినప్పుడు, వాక్యము శక్తి నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆ వాక్యమందు నీకు బలమైన విశ్వాసం ఉన్నప్పుడు, ఆ వాక్యమే నేను బ్రతికిస్తుంది, ఆ వాక్యమే నేను పోషిస్తుంది, ఆ వాక్యమే నేను స్వస్థపరుస్తుంది, ఆ వాక్యమే నేను రక్షించింది, ఆ వాక్యం అంతవరకు నేను నిలబెట్టేది అని ఎప్పుడైతే వాక్యమును గట్టిగా పట్టుకొని వాక్యములో జీవిస్తావో దేవుని పిల్లలు, అప్పుడు మాత్రమే నువ్వు ప్రార్థించగా ఏం చేస్తాడు సాధకుడు? నీ దగ్గర నుంచి వెళ్ళడానికి నేను వెళ్తాను మళ్ళా వస్తాను అంటాడు. నేను వెళ్తాను మళ్ళా వస్తాను, కమ్ అగైన్ అంటాడు. భక్తుడు 2 గంటలు ప్రార్థన చేసేదట లాడ్జ్లో, జపాన్ లాడ్జ్లో 2 గంటలు ఎదురు నిలబడ్డాడట. ఎదురుగా తలుపు కిర్రంటే చాలు, ఏమండి ఏదో ఎవరు వచ్చారు చూడన్నట్టు, ఏమండి 2 గంటలు ఎదురుగా నిలబడ్డాడట వాడు. ఈయనకి మొత్తం చెమటలు కమ్మేసి
నీకు గలగలగల వణిగిపోతున్నాడు. దేవుని ఆత్మ చెప్తుంది, ప్రార్థన చేయి. హల్లెలూయా. అలా 2 గంటలు దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టాడు. అపవాది మీద కలిగి ఉన్న అధికారాన్ని, దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించి 2 గంటలు ప్రార్థన చేస్తే అప్పుడు అన్నాడట, ఓకే నౌ ఐ విల్ గో అగైన్, ఐ విల్ కమ్ అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏసన్న గారు జపాన్ పిలిచారు, 22 రోజుల ప్రోగ్రాం ఆయనకి ఇచ్చారు. ఆయన ఫ్లైట్లో ఇంకా టోక్యోలో దిగబోతుంది. ఈ ఫ్లైట్ అనబట్టేప్పుడు కాళ్ళు చేతులు పనిచేయట్లేదట, పట్టిసి అక్కడే ఇచ్చాడు అటాక్. ఏటా ఇక్కడికి వస్తున్నావా నువ్వు, నీకు అక్కడ దిక్క ముందే నీకు ఇక్కడ అటాక్ ఇచ్చేస్తున్నా అని చెప్పి కాళ్ళు చేతులు కాళ్ళు రావట్లేదట, చెయ్యి రావట్లేదు. నెమ్మదిగా లేచి ఆ చైర్లు అలా పట్టుకుని వాష్రూమ్కి వెళ్ళి ఏడవడం ప్రారంభించాడట. ఆయన మ్యాగజైన్లో రాశాడు, ఏడటం ప్రభువా నేను అవమానం పాలైపోవడానిక, నేను సిగ్గుపరచబడ్డానిక, అయ్యో తండ్రి అని బోరని ఏడ్చాడట. ఆశ్రమంలోకి వెళ్ళిపోయి అప్పుడు దేవుని శక్తి ఆయన మీద దిగి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 22 రోజులు జపానాలో ఆయన తిరిగి దేవుని వాక్యాన్ని అందించాడట. దేవుని స్తోత్రం. కనుక అపవాదిని తక్కువ అంచనాలు వేయకండి, సాధకుడిని తక్కువ అంచనాలు వేయకండి. ఏంటి ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయాడు? దేవాలయం శిఖరానికి తీసుకుని వెళ్ళిపోయాడు. కొంతమంది దేవుని పిల్లల జీవితాలు ఎలాగుంటాయంటే అపవాది పడిపోవడానికి కారణం ఏంటంటే దేవునితో తను సమానునిగా ఎంచుకున్నాడు, దేవునితో తను సమానునిగా ఎంచుకున్నాడు. చాలామంది భక్తులు దేవుని పిల్లరా ఎంచుకునే దానికన్నా ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటుంటారు తమల్ని. దేవుడు మనకి ఏ పిలిపి ఇచ్చాడో, ఏ ఏర్పాటు ఇచ్చాడో, ఎక్కడ పెట్టాడో, ఎక్కడ ఉండమని నువ్వు అక్కడే ఉండాలి. నీకు ఏ పని అప్పచెప్పాడో ఆ పని నువ్వు చేయాలి. కుక్క పని గాడి చేసి గాడి పని కుక్క చేస్తే ఎలాగుంటుంది, అలాగే ఉంటుంది. మనకు దేవుడిచ్చిన కృప ఎంతో, దేవుడిచ్చిన పిలుపు ఎంతో, దేవుడిచ్చిన పరిచర్య ఎంతో, దానిని మనం జాగ్రత్తగా చేసినప్పుడు దేవుడు కృప అంచెలంచెలుగా మనకిస్తాడు. అందుకనే మిమ్మల్ని మీరు ఎంచుకునే దానికన్నా ఎక్కువగా యేసు ప్రభు ఆయన దేవునితో సమానుడు, తండ్రితో ఆయన సమానుడు. పౌలు గారు బ్లెస్సింగ్ చేసినప్పుడు ఈ నెల క్యాలెండర్ మీద మనకు ఫస్ట్ ఆ వాక్యం కనపడుతు చూడండి. ఫస్ట్ బ్లెస్సింగ్ పౌలు గారు 2వ కొరింథీ పత్రికలో 13 చివరి ఆయన బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు సంఘానికి ఏమని బ్లెస్ చేశాడో చూడండి. ఆయన 2వ కొరింథీ పత్రిక 13 చివరి వచనం. చూడండి ఎలా బ్లెస్ చేశాడు. మొదట క్రీస్తుని పైన పెట్టాడు, తర్వాత తండ్రిని కింద పెట్టాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మను ఆ కింద పెట్టాడు. సాధారణంగా బ్లెస్సింగ్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బ్లెస్ చేస్తారు ఎవరైనా. కానీ పౌలు గారికి ఒక అవగాహన దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ప్రత్యక్షత ఏమిటంటే ఆయన ముగ్గురు కూడా ఒక్కటై ఉన్నారు, సమానులై ఉన్నారు. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము తండ్రి అయిన దేవుని ప్రేమయు మీకు కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ముగ్గురు కూడా ఒక్కటై ఉన్నారు, ఏకమై ఉన్నారు. అదే సమయంలో వేరువేరుగా ఉన్నారు. తండ్రి తండ్రిగా ఉన్నాడు, కుమారుడు కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మగా ఉన్నాడు. కానీ ఎప్పుడు కూడా క్రీస్తు తండ్రిని హానరు చేసేవాడు, తండ్రిని హానరు చేసేవాడు. అయ్యా మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు, మీరు అక్కడ సూచనలు ఏమిటంటే ఆయన అన్నాడు, అది తండ్రికే తప్ప ఎవరికీ తెలియదు అన్నాడు. తండ్రిని ఆయన హానరు చేస్తున్నాడు. ఒక కుమారుడిగా ఆయన ఎవరిని హానరు చేస్తున్నాడు? తన తండ్రిని హానరు చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే తండ్రిని హెచ్చిస్తున్నాడు. దేవుని పిల్లారా, తండ్రిని అది ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తున్నాడు. చాలా సందర్భాల్లో నా తండ్రి నాకన్నా చెప్పలే గొప్పవాడు అన్నాడు. ఆయన తండ్రి ఇరువురు ఒక్కటై ఉన్నారు, సమానులై ఉన్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? నా తండ్రి నాకన్నా గొప్పవాడు అన్నాడు. కనుక మనము చాలాసార్లు అపవాది మనను ఈ యొక్క జీవపు డంబంలో మనల్ని పడివేస్తాడు. ఇదే పాపం, ఇది
మొదటి పాపం ఏంటి? శరీరాశ ద్వారా మనల్ని శోధిస్తాడు. టెంప్టేషన్. యవనస్తులు ఎదుగుతున్న కొలది ఆ శరీరంలో మార్పులు వస్తుంటే, మార్పులు వస్తున్న కొలది వారికి టెంప్టేషన్ ఎక్కువైపోతుంటుంది. స్వామి వివేకానంద ఒకసారి ఫారినర్, చాలాసార్లు చెప్తున్నాను, ఫారినర్తో మాట్లాడుతుంటే ఆమె శరీరంలో ఆమె అందాన్ని చూసేటప్పటికి ఇంక చాలా టెంప్టేషన్ వచ్చింది. ఏ చేయాలో అర్థం కాక ఆమె వెళ్ళిపోయి ఇంట్లో కుంపడం ఉంది, కుంపడం మీద కూర్చుండిపోయాడట. లేకపోతే అటు పోయి ఇటు తిరిగిపోయింది దెబ్బతో. అమ్మో కాదు. ఆ టెంప్టేషన్ ఎలా చేయించాలని అర్థం కాక ఆయన దేవుని పిల్లలు ఏం చేసి కుంపడం మీద వెళ్ళి కూర్చుండిపోయాడట. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చూపులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అడంటాడు, ఇంకా ఎప్పుడో పాత చింతకాయ పచ్చల్లాగా జడేసుకుంటావేటి? పక్క పిల్ల చెప్తే జడేసుకుంటావేటి బాబు, నీకు చూస్తే నాకు సిగ్గేస్తుంది. నువ్వెక్కడో పల్లెటూరు దాన్ని చూసినట్టు, పల్లెటూరు దాంతో నేను సహవాసం చేసినట్టు ఉంటుంది. జుత్తిప్పడం ఇప్పుడు లేటెస్ట్. కొంతమంది చూడండి, పిల్లలు ఇంటి దగ్గర జుత్తు గట్టిగా అమ్మకు జుత్తుగా జడలేసి వెళ్తారు. జడలేసి మంచి రిబ్బన్ గట్టిగా కట్టి పైకి అరటిపండ్లకు బిగించి కడుతుంటారు, పైకి లేపి. అలాగా బయటికి వెళ్ళిన అంటే టకటకటకమని ఇప్పేస్తారు. వీళ్ళ చిన్న దువ్వులు ఉంటారు, టకటకట. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు తెలిసి వాళ్ళకి ఎలా కట్టేసుకుని మళ్ళీ ఏమి ఎరగినట్టు వచ్చేస్తుంటారు జుత్తు. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది. ఆ సినిమా యాక్టర్లు వాళ్ళు ఎవరు ఆ రకంగా జుత్తులు ఇప్పేస్తుంటే ఈ క్రైస్తవులు కూడా ఏమవుతున్నారు, ఇప్పుడు సాతానుడు యవన బిడ్డలు బాగా శోధిస్తారు. చూడు బండి మీద వెళ్తున్న జుత్తు ఎలా ఎగురుతుందో చూడు, ఆ జుత్తు రంగు చూడు. నీ జుత్తేటి పిచ్చి దానిలేగా, పల్లెటూరు దానిలేగా. చున్నీ అటి ఎవడు చెప్పాడు చున్నీలు వేసుకోవాలి? ఏదో పాతకాలం అటు చున్నీలు తీసి మడతెట్టి లోపల పెట్టాయి. ఏదండి చాలా. అందుకని యవన పిల్లలు, దేవుని పిల్లలు బహు జాగ్రత్తగా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుందరు. చెప్పాలి, దేని చేత శుద్ధీకరించుకుంటారు? నీ వాక్యమును 119:9 అంటే నీ వాక్యమును జాగ్రత్తగా చూడాలి. హల్లెలూయా. జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా దాన్ని అనుసరించాలి, జాగ్రత్తగా వాక్యము ద్వారా నీ జీవితాన్ని కాపాడుకొని అందుకు వ్యతిరేకంగా నిన్ను శోధిస్తున్న ప్రతి శోధన జయించడానికి ఉపవాసము, ప్రార్థన. దేవా నీ కృప నాకు ఇవ్వండి. ఈ శోధనలోంచి, కీడులోంచి, ఈ దుష్ట తలంపులోంచి, దుష్ట ఆలోచనలోంచి, దుష్ట ప్రేరణలో నుంచి, దేవా దుష్ట సాంగత్యంలోంచి నన్ను తప్పించండి, నన్ను రక్షించండి అని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమిస్తాడు? కృపను నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ శోధన జయించడానికి తగిన కృపను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇదే పాపము, జీవపు డంబము. దేవుని పిల్లారా, జీవపు డంబం అంటే మనం హెచ్చించుకుంటాం. దేవాలయానికి వెళ్ళాలా, ఆదివారం గుడికి వెళ్ళాలా, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటే అవదా? ఏమండి దానికని ఇది ప్రాముఖ్యమైన పని కాదా? ఏమండి అని మన వేదాంతం మాట్లాడతాం, సిద్ధాంతం మాట్లాడతాం. దేవాలయ శిఖరాన్ని పైన ఎక్కించేస్తున్నాడు జనాలు అందరినీ. ఇప్పుడు పైకి లేపేస్తుంది. అబ్బా నువ్వు పాట పాడావా, జనాలు ఊగిపోతారు. నువ్వు వాక్యం చెప్పావా, జనాలు కదిలిపోతారు. నువ్వు చెయ్యి ఎత్తావా, జనాలు పడిపోతారు, నిలబడరు, పడిపోతారు. దేవాలయం పైన దేవుని పిల్లరా ఎక్కించేస్తున్నాడు. ఈ దినాల్లో ఒకరినొకరు హెచ్చించుకోవడమే, ఒకరినొకరు పొగుడుకోవడమే, ఒకరినొకరు. ఒక మంచి మాట విన్నాను. ఆ చావకరాలు బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళిందట. చాలా పెద్ద క్యూ ఉందట. అయ్యి బాబోయ్, కనీసం ఆ బోర్డు కూడా లేదట అక్కడ. అప్పుడు సీరా అలా వెయిట్ చేసి మొత్తం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి సార్ ఇంత సమయం మీకోసం వెయిట్ చేశాను, కనీసం మీకు ఒక బోర్డు కూడా లేదేంటి, బోర్డు కూడా పెట్టలేదేంటండి అంటే, అమ్మా నేను బోర్డు పెట్టక్కర్లేదు. ఒక రోగి బాగుపడితే ఆడు 10 మంది రోగులు తీసుకొని వస్తాడు. ఇప్పటికే నేను వైద్యం చేయలేకపోతున్నాను. ఉదయం కూర్చుంటే రాత్రి వరకు ఇప్పుడు పేషెంట్స్ని ఇంకా బోర్డు పెట్టాను అనుకో, నా వల్ల కాదు, అంచే బోర్డు నాకు అవసరం లేదు అన్నాడట. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో బోర్డులేటి ఎన్ని రకాల పబ్లిసిటీ అంటే, మనం పబ్లిసిటీ చూసాను ఆ మీటింగ్ గురించి. ఇప్పుడు అందరూ ప్రజలకు ఒక వింత కావాలి.
ఎంత కావాలి. ఒకడేం సీరియస్గా నిలబడతాడు సూట్ కేసు పట్టుకొని, ఒక పెద్ద స్మగ్లర్ లాగా. ఇంకోటి వస్తాడు, వచ్చి ఒక చిరిగిపోయిన నోటు ముక్క ఇస్తాడు ఆడికి. అప్పుడు ఆడదొర ఒక నోటు ముక్క ఉంటుంది, 500 నోట్లు. ఈ నోటు ఆ నోటు కలుపుతాడు. కరెక్ట్, నేను ఇవ్వాల్సిన సూట్ కేసు ఈడికి అని చెప్పి 2 నోట్లు పెట్టుకుని సూట్ కేసు ఆడికి ఇచ్చేస్తాడు. ఆడు వెళ్ళిపోతుంటే ఇంకోటి గమనిస్తుంటాడు, ఇక్కడ ఏదో స్మగ్లింగ్ జరుగుతుంది. అది వెనకాతలు వచ్చి సూట్ కేసు ఎత్తుకుని ఆడి పారిపోతాడు. ఏంటి ఎంత చూస్తే మీటింగ్ పబ్లిసిటీ. తీరా దూరం పారికెళ్ళి పెట్టి తెరిస్తే 13, 14, 15 విజయవాడ మహాసభలో 14 గ్రౌండ్లో మీటింగ్. నా కర్మ అనుకుంటున్నాడు. ఒక పబ్లిసిటీ కొరకు ప్రజలకి మామూలు చూపెడితే అవ్వదు. వాళ్ళకి ఒక క్రియేటివ్ కొత్త క్రియేట్ చేసి ఇందులో ఏముంది ఆ సూట్ కేసులు ఏముందంటే మనది అదే. ప్రజలను దేవుని పిల్లలారా ఈ రకంగా ఏం చేస్తున్నారు? ఆకర్షిస్తున్నారు. మనకు అక్కర్లేదు, ప్రభు మనతో ఉంటే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా పబ్లిసిటీ కొరకు దేవుని ప్రజలు ఎంత పాకులాడుతున్నారో, ప్రజలు అంత పాకులాడుతున్నారు. అక్కర్లేదు. ప్రభు నీతో ఉంటే, ప్రభువు నీలో ఉంటే, ప్రభుతో నీవు ఉంటే, ఎక్కడ ఉన్నా దేవుని పిల్లారా, ఎక్కడ ఉన్నా మనం యేసు ప్రభు కొండ మీద ఉంటే ప్రజలు కొండ మీదకి వచ్చేవారు. యేసు ప్రభు అరణ్యములు ఉంటే ప్రజలు అరణ్యములకు వచ్చేవారు. కనుక దేవుడు నీతో ఉంటే ప్రజలు నీ దగ్గరికి వస్తారు. అమ్మా ప్రార్థన చేయమ్మా, నువ్వు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలుగుతుంది, నీ మాటలు వింటే నాకు ఆదరణ కలుగుతుంది. వేసే నీతో ఉంటే నీకు పబ్లిసిటీ ఏం అక్కర్లేదు. నన్ను అభిషేకించిన ఆయన దొంగ, ఆయన ప్రతాప్ సింగ్ అని చెన్నైలో ఇప్పుడు సేవ చేస్తున్నాడు, పెద్ద సేవకుడు. ఆయన నన్ను నా భార్యను అభిషేకించారు. ఆయన ఒక చిన్న పాకేసుకొని అక్కడ సేవ ప్రారంభించాడు. దేవుడు ఆయన పట్టుకున్న తర్వాత వీళ్ళే 3-4 ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, ఎవరు లేరు. అది ఆల్ నైట్ ప్రేయర్, ఏదో 30 నైట్ ప్రేయర్ అనమాట. ఎంతమంది అంటే 3000 మంది ఉన్నట్టు కేకలేస్తున్నాడు. ఉన్నది ఈ 4-3 ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీయే. అదో చిన్న పాక. ఆ పాక వేస్తుంటే అప్పుడు ఎవడో ఎందుకురా అలాగ ఉన్నో 4 ఉన్నారు కేకలేట అలాగేస్తని చెప్పి రాయి తిరిసాడు ఒకడు. రాయి తగలేదు, మొత్తానికి వచ్చి పడ్డది లోపట. అప్పుడు ఈ రాయి పట్టుకుని ప్రార్థన చేసి, ప్రభు ఈ రాయి ఎవరిస్తున్నాడో నిన్ను రక్షించని ప్రభు అని ప్రార్థన చేసినాడు. కొన్నాళ్ళు ప్రార్థన చేస్తే మొత్తానికి దేవుడు ఆడు హృదయంలో కార్యం చేసి తీసుకొని వచ్చాడు. తీరాడు షుగర్ పేషెంట్ అట. ఆడెవడాడు? షుగర్ పేషెంట్ అట. అప్పుడు ఈయన ప్రార్థన చేసినాడు, ప్రభు రాయిసుల్లో తీసుకొని వచ్చావు, స్తోత్రం, ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్ బాగు చేయని ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడట. ఈడెలిపి 30 మంది షుగర్ పేషెంట్లు తీసుకొని వచ్చాడట. అప్పటికే ఆయన సంఘం దేవుని పిల్లరా, ఎప్పుడు ఆయన 98లోనో 2000లో వచ్చాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అప్పటికే ఆయన సంఘం 2000 మంది అయిపోయిందట. ఏసీ చర్చ్ అట, ఏసీ కార్ అట, ఏసీ మంగళ అట. అప్పటికే ఇప్పుడు గొప్ప దైవజనుడు అయిపోయాడు. దేవుని స్తోత్రం. ఎవరున్నారు ఆయనతో? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దొంగ చెప్పి కొట్టేవాడట, రే ఈరోజు ఎస్ఐ కూడా ఈరోజు నీ జోబీ కొడతాను చూసుకునేవాడట. నిజమే, అలాగనే కొట్టేసేవాడట. అంత ఎక్స్పర్ట్ దొంగతనాలు. కానీ ఇప్పుడు దేవుడు గొప్ప దేవుడు. ఎందుకు? దేవుడు మనతో ఉంటే చాలు. మనుషులు ఎంతమంది ఉన్నా, ఎంత ఆదరించినా, ఎంత బలపరిచినా కొంతవరకు. కానీ దేవుడితో నీవుండి, దేవునితో మనం ఉంటే, దేవుని పిల్లరా, మన సమస్యలన్నీ పరిష్కారం. నన్ను పిలిచిన దేవుడు నాటి నుండి నేటి వరకు దేవుని పిల్లరా, దేని కొరకైనా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసాము కనుకనే దేవుడు ఇంతవరకు నడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషుల సహాయము కొంతే, దేవుని సహాయము నిత్యము మనతో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జీవపు డంబము వద్దు. మన గురించి డబ్బాలు చెప్పుకునే వారికి ఆయన దగ్గర స్థానము లేదు. గప్పాలు కొట్టుకునే వారికి స్థానము లేదు. నా కులం గొప్పది, నా మతం గొప్పది, నేను గొప్ప అని, మా వంశం గొప్పది, నేను ఇంత గొప్ప, నా పిల్లలు అంత గొప్పలు అని డబ్బాలు కొట్టుకునేవారు ఆయన దగ్గర పనికిరారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు. గబ్బాలు కొట్టుకునేవారు
దేవుని పిల్లారా, నేను అంత ప్రార్థనా పరుని, ఇంత ప్రార్థనా పరుని, నేను అంత గాయకుడిని, నేను ఇంత గాయకుడిని, అంత సంగీతకారుని, నేను ఇంత సంగీతకారుని, నాకు ఆమరం ఉంది, నాకు 9 వరాలు నాకు ఉన్నాయి. వాస్తవానికి 9 వరాలు ఎప్పుడు కూడా ఎవరిలో ఆపరేట్ అవ్వవు. దేవుని పిల్లరా, ఏదో ఒక వరమే ఆపరేట్ అవుతుంటుంటుంది, 2-3 వరాలు ఆపరేట్ అవుతుంటుంటాయి. 9 వరాలు ఆపరేట్ ఒకేసారి అవ్వవు. హల్లెలూయా. కొంతమంది అంటారు 9 వరాలు. ఒక ఆయన మీకు 9 వరాలు ఉన్నాయి కదండి, 9 వరాలు ఎలాగ మీరు ఆపరేట్ చేస్తారని ఆయన అడిగితే ఆయన అన్నాడట, నేనేం ఆపరేట్ చేయను, ఈ పరిశుద్ధాత్ముడు ఆపరేట్ చేస్తాడు అన్నాడట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే వినియోగిస్తాడు వరాల్ని, నేనే వినియోగించను, నాలుగు ఏమీ లేదు అన్నాడట. హల్లెలూయా. కనుక వద్దు, జీవపడమము చాలా ప్రమాదకరమైనది. అది దేవాలయ శిఖరము ఎక్కి అక్కడి నుంచి నేను కిందకు తోసేయడానికి చూస్తాను. కిందకు దూకు, నీ పాదములకు రాయి తగలకుండగా. ఏమి పాదాలకు ఎప్పుడు మన రాయి తగలట్లేదా? పాదాలకి ఎప్పుడు రాయి తగలటం లేదా? పడిపోవటం లేదా? శోధనలు ఎదుర్కోవటం లేదా? యాక్సిడెంట్లు జరగటం లేదా? జరుగుతాయి, కానీ దేవుని కాపుదల మనకు ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. ఏం రోగాలు రాకుండా ఏమైనా చేయొచ్చు కదా? చేయడు. రోగం నీకు రావాలి, నువ్వు ప్రార్థించాలి, ఆయన స్వస్థత శక్తి నువ్వు చూడాలి. దేవుడు స్వస్థపరచువాడని ఇతరులకు నువ్వు చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నీ పాదంలో రాయి తగలకుండా వాడిని ఎత్తి పట్టుకుందరు అని 91:11-12 వచనాలు వాడు ఎత్తి చూపిస్తుంటే ప్రభు ఏమన్నారు? నీ దేవుడైన యెహోవాని నీవు శోధింపవలదు. అదే వాక్యంలో ద్వితీయోపదేశకాండలో రాయబడుతుంది ఆ మాట ఆయన ఎత్తి చూపిస్తున్నారు. 6:16 అంటూ నీ ప్రభుని శోధింపవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. అనేక సార్లు దేవుని పిల్లరా, మనము అపవాది చేత శోధించబడుతూ జీవపు డంబం కలిగిన వారిని ఏం చేస్తుంటాము? దేవుని శోధిస్తూ ఉంటుంటాం. దేవుని మనం శోధిస్తుంటాం. ఒక ఆయన అలాగే తన కుమారుడికి మందు వేయకుండగాను ఉంటే చచ్చిపోయాడట. చచ్చిపోతే అందరూ ఆయన మీద కేసు పెట్టాడు. కావాలని చెప్పి ఆయన షుగర్ పేషెంట్, నీకు తెలుసు మందులు వేయకుండగాను ప్రార్థన చంపేశాడు అని దాని మీద కేసు పెట్టారట. ఆ కేసుని ఎదుర్కోవడానికి చాలా శ్రమ పడ్డాడు. అప్పుడు అడిగాడట ఆయన, ప్రభువా ఏంటి వాక్యాన్ని నేను నమ్మాను కదా, నేను స్వస్థపరిచే దేవుడు అని, మరి నా కుమారుడు ఎందుకు చనిపోయాడు అంటే, ఒరే నీకు మందు వేయొద్దని చెప్పానా అన్నారట. మందు వేయొద్దని నేను చెప్పితే అప్పుడు నువ్వు మానేయాలి. ఏమండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, కానీ మందు వేయొద్దని నేను అన్నానా అంటే లేదు. మరి ఎందుకు మానేసావు? అందుకే చచ్చిపోయాడు. అదో అంతే మీకు. అంచేత దేవుని పిల్లారా, ఈ దినాల్లో చూడండి, కొంతమంది సేవకులకి కొన్ని హెచ్చరికలు ఉంటున్నాయి. నేను చంపేస్తాం, నువ్వు దొరికితే చంపేస్తాం అనేటప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి? దూతలా కాపుదలు ఉన్నారు, పర్వాలేదు వెళ్ళిపోతే అది అతి విశ్వాసం. చాలామంది సేవకులు చనిపోవడానికి మన వైరస్లో కారణం ఏంటంటే, నాకు స్వస్థపరిచే వరం ఉంది అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేసి ఆడు బాగుపడ్డాడు, వీడు చచ్చిపోయాడు కరోనా టైంలో. ఒక ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు, అయ్యా వెళ్ళాలా ప్రభువా ఆ రోగి దగ్గరికి, చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాడంటే వెళ్ళు అన్నాడు. వాడు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆడు బాగుపడ్డాడు, ఈయనకి కూడా ఆ వ్యాధి సోకలేదు. అంటే దేవుని పిల్లారా గమనించండి, దేవుని మాటను జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలి, ఆగమంటే ఆగాలి. అరే నువ్వు మందులు వేసుకోవద్దు అంటే మానే. కానీ దేవుని వాక్యం నమ్ముతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ రోగి వైద్యుడు అవసరమని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. బైబిల్ ఏం చెప్తుంది? రోగికి అవసరం అని చెప్తుంది. రోగికి ఏం చేస్తాడు? వెళ్తాడు. కానీ స్వస్థత ఇచ్చేది దేవుడే. హల్లెలూయా. ఆ కృపను ఇచ్చి దేవుడు స్వస్థపరిచేది దేవుడే. దేవుని పిల్లరా, హల్లెలూయా. హల్లెలూయా. గనుక నీ దేవుని నీవు శోధించవద్దు. ఏమండి విషము ఏమండి, వారు పాములను ఎత్తు పట్టుకుందరంటే పాములు పట్టుకో, అది ఊరుకుంటుంది ఏంటి? ఏం ఆరాధన, వెళ్ళి పట్టుకో, నా పేరే ఆరాధన, నాకు సంపూర్ణ సమర్పణ ఉంది అని చేత ఏయ్ పామా అని పట్టుకుంటే ముద్దెట్టుకుంటుంది.
పౌలుని పట్టుకుంది పాము, కానీ ఆయన ఇలాగెలగా అనేసాడు. ఇలాగెలగా ఎందుకు? అది ఆయన మీద కాటేసింది. కానీ దేవుడు ఏమీ లేకుండా ఆయన చేస్తే అప్పుడు వరకు ఈయన నేరస్తుడు అంత తప్పించుకుని వచ్చాడు, కానీ ధర్మదేవత ఈయన వదలలేదన్నారు. అప్పుడేమో ఎప్పుడైతే ఏది జరగకపోతే ఈయనే దేవత అన్నారు. నీకు తెలియకుండగా దేవుని పిల్లల విషప్రయోగాలు చేస్తుంటారు, ఎన్నో మాంత్రిక విద్యలు తాంత్రిక విద్యలు నీ మీద చేయిస్తుంటారు. కానీ నువ్వు ప్రభువులో నువ్వు ఉండేటప్పుడు దేవుని పిల్లలు ఏవి నిన్ను చేయలేవు. దేవుని స్తోత్రం. అందుకని దేవుని శోధిస్తూ నువ్వు చేస్తే ఏమవుతావు? నువ్వు దేవుని శోధించేవాడు అవుతావు. కిందకు దూకే అంటున్నాడు దేవుని పిల్లారా. వాళ్ళు నిన్ను ఎత్తి పట్టుకుంటారు అంటే ప్రభు అంటున్నాడు, నీ ప్రభువును నీవు మన జ్ఞానము చేత మన తెలివితేటల చేత దేవుని ఎప్పుడు శోధించకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మనం నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్పాడో అది మనం చేయటం నేర్చుకునేటప్పుడు సాతాను యొక్క ఈ జీవపు డంభము అనేటువంటి శోధనలో మనం పడిపోకుండా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించండి, మూడవ శోధనలోనికి వచ్చినప్పుడు అక్కడ ఏమంటున్నాడు? అక్కడ మూడవ శోధన ఏమిటది? నేత్రాశ. దేవుని పిల్ల, శరీరాశ, జీవపడంబము. ఈ మూడవ పాపం ఏంటి? నేత్రాశ. అక్కడ ఏం చూపిస్తున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు ఆయన? ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? లోకరాజ్యములన్నిటిని కూడా ఎత్తైన స్థలంలోనే తీసుకుని వెళ్ళిపోయి లోకరాజ్యాలన్నీ చూపించాడట, దాని మహిమలన్నీ చూపించాడట. ఇలా లోకం అంతా తిరగడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. లోకంలో ఎక్కడ ఏ వింతలున్నా ఏ చూడవలసిన ఉన్నాయో దేవుని పిల్లారా, డబ్బులు ఖర్చు పెట్టి లోకమంతా తిరుగుతూ ఉంటుంటారు. యేసుప్రభు ఎత్తైన స్థలంలోనే తీసుకుని వెళ్ళిపోతా, నాతో పాటు రా అని చెప్పి ఎత్తైన స్థలంలో తీసుకుని వెళ్ళిపోయి ఆ లోకరాజ్యములను లోక మహిమలన్నిటిని చూపించాడట. అంటే ఆడు ఎంత శక్తి కలిగిన వాడు చూడు. ఈ దినాలు కూడా మనకు అలాగే చూపిస్తున్నాడు. అదిగో చూడు ఆడు ఎంత త్వరగా పైకి వెళ్ళిపోయాడు. అదిగో చూడు ఎంత త్వరగా నువ్వు ఇంకా నీతి అంటో భక్తి అంటో ఏమైనా అదంటో ఇదంటో నువ్వు ఇలాగే ఉన్నావు. ఆడు చూడు ఎంత త్వరగా పైకి వెళ్ళిపోయాడో. పైనుంచి జీతం తీసుకుంటుండో, కింద నుంచి గీతం తీసుకుంటున్నాడు. చేతి కింద నుంచి బల కింద నుంచి గీతం తీసుకుంటున్నాడు, బల మీద నుంచి జీతం తీసుకుంటున్నాడు. మరి ఆడు పైకి వెళ్తాడా? నువ్వు పైకి వెళ్తావా అని చూడు అంటాడు. నిజమే కదా, నిజమే కదా జెర్మియా? నేనేమని అడిగానా? మళ్ళీ అంటే నువ్వేమో అడిగేవేటి? కష్టపడి పని చేసేవాడు ఏదో సంతోషంగా నీకు ఎత్తున్నాడు, తీసుకో. ఇంక తీసుకోవడం మొదలుపెట్టి నుంచి లంచం ఎలాగుంటుంది? చాలా ప్రీతికరంగా ఉంటుందట, చాలా మాధుర్యంగా ఉంటుందట. ఇక ఎప్పుడైతే అక్రమ సొమ్ము వస్తుందో నెమ్మదిగా ఏంటి అక్రమాలలోనికి వెళ్ళడం నువ్వు ప్రారంభిస్తావు. ఇక అక్కడి నుంచి ఏమిరా కష్టపడి పని చేశాను ఏది అంటావు. నువ్వే అడగక్కర్లేదు. గురువుగారికి రుచి తెలిసిపోయింది, పర్వాలేదు లైన్లో పడిపోయాడు. దేవుని పిల్లరా, లంచము కంటికి ఎలాగుంటుందట? మాణిక్యంలాగా ఉంటుందట. మనులు మాణిక్యాలాగా ఉంటాయట, దగ్గర మెరుస్తుంటుంటుందట. ఇక మెరుపులో పడ్డావంటే నువ్వు మెరిసిపోతావు. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు ఏం చూపి లోకరాజ్యాలు లోక మహిమలన్నీ చూపించాడు. జాగ్రత్త సుమ, నీ నేత్రాలు గొప్పవాటి వైపు చూడవద్దు, గొప్పవాటి గురించి ఆశించవద్దు. మన నేత్రాలు ఎప్పుడు పైనున్న వాటినే వెతకాలి. దేవుని స్తోత్రం. ఎక్కడ వెతకాలి? పైనున్న వాటినే, దేవుని మహిమనే వెతకాలి, దేవుని చిత్తమునే వెతకాలి. మీరు క్రీస్తుతో పాటు లేపబడి ఉన్నవారైతే పైనున్న వాటినే మీరు వెతకండి, భూ సంబంధమైన వాటిని మీరు వెతకవద్దు అంటున్నాడు కొలసీ పత్రిక 3:2-3 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లల, ఏ పాపం ఇది? ఏ పాపం ఇది? నేత్రాశ. ఒక అందమైన అమ్మాయిని చూసేవనుకో అలా ఉండిపోతావు. ఆహా, ఓహో, ఆహా. దేవుని పిల్లలు, ఒక అందమైన అబ్బాయిని చూసేవనుకో ఇలాంటి వాడు నా భర్త అయితే ఎంత బాగుంటుంది, ఎంత స్మార్ట్గా ఉన్నాడు, అబ్బా చక్కని గెడ్డం, చక్కని మేషం, చక్కని హెయిర్ స్టైలు, ఇలాంటి వాడు అబ్బా హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఇలాంటి వాడు నా భర్త అయితే ఎంత బాగున్నో, నాకు దొరికాడు పేడ. ఇది పాపం నేత్ర. సంసోను అందులోనే పడిపోయాడు. అందులో మన దగ్గర అందమైన పిల్లలు, ఇశ్రాయేలు ప్రజలు అందమైన పిల్లలరా, మనం పరాయి పిల్లలు పెళ్లి చేసుకోకూడదు తల్లిదండ్రులు చెప్పినా నీకేం తెలుసు? ఆ ఫిలిస్తీయుల అమ్మ అంతే అందంగా ఉన్నారు, ఆమె నాకు కావాలి, నాకు పెళ్లి చేయండి అని చెప్పి
తల్లిదండ్రులు బలవంతంగా తీసుకుని ప్రదానం చేయించేసాడు. దక్కిందా? ఆమె దక్కలేదు. ఈయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని చిత్తాన్ని దాటి వెళ్ళిపోయాడు. కనుక నేత్రాశ చాలా ప్రమాదకరమైనది. హల్లెలూయా. ఎవరి వైపు చూడకండి, పైనున్న వాటి వెతకండి. పైనుండి మనకు ప్రతీది కూడా దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. పైనుండి సహాయం మనకు అనుగ్రహించబడుతుంది. ఎప్పుడు కూడా మనం ప్రతి ఆశ కూడా దేవుని చిత్తానుసారమైనది ఉండాలి. దేవుని కృప ద్వారా మనం పొందుకునేదై ఉండాలి. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, దేవుని పిల్లారా, మొదటి పాపం ఏంటి? శరీర ఆశలు. రెండవ పాపము జీవపడంబం. మూడవ పాపము నేత్రాశ. ప్రభు ఏమైనా ఆన్సర్ ఇచ్చాడు? ప్రభు ఏం ఆన్సర్ ఇచ్చాడు అక్కడ? ఏం ఆన్సర్ ఇచ్చాడు చెప్పండి. సాతానా. సాతాన్ అంటే వ్యతిరేక అనమాట, శోధించేవాడు, శోధకుడు, పో అన్నాడు. తర్వాత ఏమన్నాడు ఆయన? ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడింది. అంతటి అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రభు ఏమైనా ఆన్సర్ చేశారు? ప్రభు అయిన నీ దేవునికి మాత్రమే. అవును, దేనికి మనం సాగిలపడకూడదు. అందుకని ఎందుకు చంపేయాలనుకున్నాడు? నేను ఈ దేశానికి ప్రధాని, కనీసం ఇట్లా కనీసం బెండ్ అవ్వట్లేదు వీడు అని నెలగైన భూమి మీద తీసేయాలి, వంశాన్ని తీసేయాలనుకోండు. ఆడే కంబానికి ఎక్కాడు. 50 అడుగులు ఎత్తుకెళ్ళిన కంబానికి ఆడు పిల్లల దేవుడు ఎక్కించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరికి సాగిలపడాలి? దేవునికి మాత్రమే సాగిలపడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాత్రమే మనము సేవించాలి. ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి. ఆయన మాత్రం ఏ పరిస్థితులైనా ఆయన దగ్గరే మనము తల వంచాలి. తల వంచండి దేవుని పిల్లారా, ప్రార్థన చేద్దాం.